మంచిగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్‌లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన ప్రాన్స్‌ని మనము స్టవ్ పైన పెట్టేసేసి వాటిలో ఉండే వాటర్ వచ్చేదాకా మొత్తం వాటర్ అంతా ఇనికిపోయేదాకా బాగా వాటిని ఉడకనించాలి స్టవ్ పైననే. ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇనికిపోయింది. ప్రాన్స్ కూడా మనకి కొంచెం ఒక 80% కుక్ అయిపోయాయి. ఈ ప్రాన్స్‌ని మనం సైడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు. జారీలో కొంచెం సాజీరా, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసి దాన్ని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో సాజీరా, ఇంకా చెక్కలు, మొగ్గలు అన్నీ వేసి బిర్యానీకి కావాల్సినవి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి వాటిని కొంచెం ఏగనించాలి. అవి వేగాక కొన్ని ఆనియన్స్ కూడా వేయాలి. అందులో కొంచెం పుదీనా వేసి కొంచెం బాగా వేగేదాకా ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కొంచెం బాగా ఆనియన్స్ని వేయించాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఇలా కొంచెం బాగా నలిపి వేస్తే అది వేగేటప్పుడే మంచిగా కరివేపాకు స్మెల్ వస్తుంది మనకి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇవి బాగా వేగాక మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసి బాగా ఆయిల్ మగ్గేలాగా ఉంచేదాకా స్టవ్ పైననే ఉంచాలి. నెక్స్ట్ ప్రాన్స్ని తీసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి అవి బాగా ఒక 10 మినిట్స్ వాటిని బాగా అట్లానే స్టవ్ పైన ఉంచి దగ్గరకు వచ్చేదాకా వేగించాలి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం గసగసాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేయాలి. వాటర్కు పోసి ఒక 10 మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉంచి అందులో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్, ఏ రైస్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ కర్నూలు సోనా మసూరియా యూస్ చేశాను. మూత పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయిన తర్వాత ఆ రైస్ని బాయిల్ అయిపోయిందా లేదని చెక్ చేసుకోవచ్చు. ఇలా అంతే, మీ టేస్టీ ఆంధ్ర స్పైసీ ప్రాన్స్ పులావ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.